సందీప్ పంచకర్ల జనసేనలో ఈ యువ నాయకుని గురించి తెలియని వారుండరు. వైజాగ్ గీతం యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సంపాదించిన ఈ నేత విద్యార్థి దశ నుండే పోరాటాలకు సిద్ధమయ్యాడు. జనసేన ఆవిర్భావంతో ఒక సాధారణ కార్యకర్తగా పవన్ వెంట నడిచాడు. జనసేనాని పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను జనసేన అధినేతకు తెలిపి ఆ సమస్య పరిష్కారానికి తన వంతు అండగా నిలిచారు. అంతేకాదు, జనసేనాని ఆదేశాలతో భగత్ సింగ్ విద్యార్థి విభాగాన్ని ముందుండి నడిపించారు. జనసేన పార్టీలో జనసేనాని తర్వాత యువ సేనానిగా జన సైనికుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన బలమైన గొంతుని టీవీ డిబేట్లలోనే కాక ఖండాలను సైతం దాటి పవన్ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. జనసేన పార్టీ సిద్ధాంతపరమైన భావజాలంతో ఎన్నో ప్రజా సమస్యలపై ఆయన పోరాడారు. ఈ నేపథ్యంలోనే సందీప్ పంచకర్లపై గత ప్రభుత్వం అనేక కేసులు బనాయించింది. టీడీపీ ఆవిర్భావం నుండి దాదాపు 2 దశాబ్దాల పాటు భీమిలి టీడీపీకి కంచుకోట. సందీప్ పంచకర్ల కమిట్మెంట్ గుర్తించిన పవన్ అతనికి 2019లో భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లు సాధించారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ లీడర్ నిర్విరామ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లడంతో ప్రజల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2024లో కూడా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సందీప్ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీ అధిష్టానం గంటా శ్రీనివాసరావుకి కేటాయించింది. అసలు 2024 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే టికెట్ సందీప్ పంచకర్లకి దక్కకుండా పోవటానికి ముఖ్య కారణం సొంత పార్టీ నేతలే అనే వార్త రాజకీయ వర్గాల్లో ఉంది. అప్పటి వైజాగ్ వైసీపీ ఎంపీతో సందీప్ టచ్ లో ఉన్నారని జనసేన నేతలు కొంతమంది అధిష్టానానికి తెలిపారట. ఈ నేపథ్యంలోనే సందీప్ కు భీమిలి టికెట్ ఇవ్వలేదనే వార్త వైరల్ అయింది. అయితే ఆ తర్వాత నిజం తెలుసుకున్న జనసేన అధిష్టానం సందీప్ ని మళ్లీ దగ్గరకు తీసుకుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ పోటీ చేశారు. దీంతో ఎన్నికల బాధ్యతలు నిర్వహించే అతి తక్కువ మందిలో సందీప్ పంచకర్లకి అవకాశం ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం అంతా ఎన్నికల ప్రచారంలో కొణిదెల నాగబాబుతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా పంచకర్ల సందీప్ కి నాగబాబుతో సాన్నిహిత్యం కూడా పెరిగింది. అయితే 2024 ఎన్నికల్లో సందీప్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఎలాంటి పదవి ఇవ్వకపోయినా సందీప్ ఎంతో హుందాగా నడుచుకుంటూ వస్తున్నారు. నేటికి ఆయన జనసేన పార్టీ పట్ల ఎక్కడా అసంతృప్తి కనపరచలేదు. పార్టీ ఆవిర్భావం సమయంలో ఎంత ఒదిగి ఉన్నారో నేటికి అలానే అధినేత అడుగుజాడల్లో నడుస్తున్నారు. అయితే జన సైనికుల్లో మాత్రం సందీప్ కి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సందీప్ పంచకర్ల లాంటి యువ లీడర్ కి పార్టీ అధిష్టానం మంచి సపోర్ట్ ఇస్తే జనసేన క్షేత్ర స్థాయిలో బలపడుతుందని అంటున్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో భీమిలి టికెట్ ని ఆయనకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇక సందీప్ పంచకర్ల నాయకత్వంపై జనసేన పార్టీ ఒపీనియన్ ఏంటో చూడాలి మరి.